అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. కోపన్ మంత్రితోని మీటింగ్ పెట్టిండు ముఖ్యమంత్రి సారు. రాష్ట్రంలో ఎట్లుంది ఏం కథ అని అరుచుకుంటాట సర్కారు తీరు. దైవభక్తితోని గుళ్ళతోని ఎలిగిపోతున్నదట భారతదేశము. తిరుపతిల పేరంటం పెట్టిరట దేవుళ్ళ ఆలయాల కోసము. కేసీఆర్ సార్కు అసలైన గిఫ్ట్ ఏందో చెప్పిండు కేటీఆర్. కార్యకర్తలు మాజీ మంత్రి సారు చెప్పినట్టు కావాలన్నట హుషారు. వచ్చే ఎన్నికల్లో అస్సలికే దగ్గరికి రానియదంట ఓసీని. కాంగ్రెస్ పార్టీ కాయస్గా ముఖ్యమంత్రిని చేస్తుందట బీసీని. రేవంతాల సారు బండి సంజయ్ సారు చేస్తురట పరిశాను. వాళ్ళు చెప్పేది అర్థం కాక తెలంగాణ జనం అవుతురట పరిశాను. సీఎం రేవంతాల సారు నీళ్ల మంత్రి కోపన్ మంత్రి ఉత్తమ్ కుమార్ సార్ను పిలిచి మీటింగ్ పెట్టిండట. పంట పొలాలకు నీళ్లు ఎడవాలని రైతులు లొల్లి చేస్తున్నారని మీటింగ్ పెట్టిండా. పబ్లిక్ అంతా పోయి మీ సేవల పొంట కొత్త కోపన్ కారట్ల కోసం దరఖాస్తులు పెట్టుకుంటున్నారని మాట్లాడేందుకు సమావేశం అయ్యిండా. ఏది అరుచుకుందాం పారి. జనవరి 26 తారీఖు నాడు సీఎం రేవంతాల సారు ఏమనే కొత్తగా 4 పథకాలను సురువు చేస్తున్నామనే కదా. అయితే ఎన్నికల కోడ్ ఉన్నదని అవి పెండింగ్లో పెట్టి కొత్తగా కోపన్ కారట్లకు దరఖాస్తులు తీసుకుని బంద్ పెట్టిరట. అందుకే ముచ్చటెరికైన ముఖ్యమంత్రి సారు కోపన్ మంత్రి ఉత్తమ్ కుమార్ సార్ను పిలుచుకొని మీటింగ్ పెట్టి మొదలు ఎన్నికల కోడ్ ఉన్న జిల్లాలను ఇడిచిపెట్టి తదిమ జిల్లాల్లో కొత్త కోపన్ కారట్లు ఇచ్చే పని ముంగటేసుకోవాలని అనుకొచ్చిండట. ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకున్నా, కులగణన సర్వే అప్పుడు అప్లికేషన్లు పెట్టుకున్నా, అంతకుముందే మీ సేవలో అప్లై చేసుకున్నా. ఇప్పుడు మళ్ళా దరఖాస్తు పెట్టుకోవాలని వాళ్ళను ఆఫీసుల పొంట దింపే పని ఆఫీసులు పెట్టొద్దని అన్నాడట. అరువులైన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు సన్నబియ్యం ఇయ్యాలి. ఇప్పటికే కోపన్ డీలర్ల షాపులకు సన్నబియ్యం అందినాయి. కొత్తగా పేర్లు ఎక్కించుకున్న వాళ్ళకు పేర్లు మార్చుకున్న వాళ్ళకు అందరికీ బియ్యం అందిస్తూనే ఉండాలని వచ్చిండు. అయ్యా ముఖ్యమంత్రి గారు, అనుమానుల పెళ్లి ఎప్పుడంటే నిత్యరేపే అన్నట్టు కోపన్ కారట్లు ఇవ్వకుండా ఇంకా ఆలస్యం చేస్తూనే ఉన్నారు. ఎప్పుడు ఇస్తారంటే మళ్ళీ కొత్త ముచ్చట చెప్పబడితిరి. ఎన్ని మాటల దరఖాస్తులు పెట్టుకోమంటారు. ఫలానా డేట్ నాడు పక్కా ఇస్తామని ఒక డేట్ చెప్పేదానికి గడికోపారి ఇట్లా దాటగొట్టుకుంటా పొద్దుగడుపుడు ఏందో. మీరు ఏలుబడిలకు వచ్చి ఏడాదిన్నర దగ్గరికి వస్తుంది. ఇంకెప్పుడు ఇస్తారు సారు? మళ్ళీ ఏమనంటే ఇట్లా గడికో మీటింగ్ పెట్టుకుంటా సమీక్షలు సమావేశాలు జరపబడితిరి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తిరుపతిలో అవుతున్న అంతర్జాతీయ గుల్ల పేరంటంకు సీఎం చంద్రాల సారా హాజరుపడ్డాడు. అట్లనే మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సారు, గోవా సీఎం ప్రమోద్ సావంత్ సార్లు కూడా పెద్ద ముత్తైదువులుగా వచ్చిర్రట. ముగ్గురు ముఖ్యమంత్రులు హాజరుపడి దేవాలయాల సదస్సులో ఏం మాట్లాడిర్రు, పండుగ ఎట్లా అయిందో మనం కూడా చూద్దాం పారి. ఇద్దరు సీఎంలు ఇట్లా రాగానే అక్కడి ఆఫీసర్లు కూడా అందరూ సంబురపడ్డారు. సీఎంలను స్టేజ్ మీదికి పిలిచి మొదలు దీపం ముట్టించి పండుగ సురువు చేసిర్రు. ఏపీ సీఎం చంద్రాల సారు, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సారు ఇద్దరు కలిసి దీపం ముట్టియంగానే అటెనక సిక్కి గోవా సీఎం ప్రమోద్ సావంత్ సార్ కూడా దీపం పెట్టిండు. అట్లనే ముఖ్యమంత్రులకు దేవుని పోటువలు చేతిలో పెట్టుకుంటా పోటువలకు పోజులు ఇచ్చిర్రు. మర్యాదలు మొత్తం ఒడిచినాక ఏపీ సీఎం చంద్రాల సార్ ఇట్లా అనుకొచ్చిండు. One unique factor I wanted to place before you. In India, our families are very, very strong and also great. ఇన్నరా, భారతదేశం అన్నది చిన్న దేశం కాదు, చాలా పెద్ద దేశం, చాలా గొప్ప దేశం అని భారతదేశం గొప్పదనాన్ని మొత్తం గొప్పగా చెప్పుకొచ్చుండు. దేశంలో ఉన్న గుళ్ళు కాపాడుకోవాలి, మన ధర్మాన్ని రక్షించుకోవాలన్నాడు. అయ్యా, దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్న కమలయాలతోని మీరు కూడా కూటమిగా ఏర్పడి మంచిగానే దేవాలయాలు కాపాడేందుకు చెప్తురు. హిందువులు మీరు చెప్పినట్టే కాపాడుకుంటారు కూడా, కాపాడుకోవాల్సిందే. ఇక ఏలుబడిలకు వచ్చిన మీ మీద కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలను కాపాడే బాధ్యత ఉన్నది. మీరు ఏలుబడిలకు వచ్చి ఏడాది దగ్గరికి వస్తుంటే ఇప్పటికీ ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టున్నది. మరి మీ ముచ్చట ఏంది సారు? బాబు షూరిటీలు సూపర్ 6 పథకాలు అమలు కాకపోయే వరకల్లా బాబు వస్తే బతుకులు మారతాయేమో అనుకుంటే గత ప్రభుత్వంలో గవే గోసలు, ఇప్పుడు గవే బాధలు. అవిటి నుంచి కాపాడే పని మీరు కూడా ఎప్పుడు ముంగటేసుకుంటారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో కొందరు ఆఫీసర్లు ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సార్ మాట ఇంటలేరా ఎట్లా? ఓదికు రాష్ట్రంలో ఇసుక మాఫియా అనేది లేకుండా చేయాలని ఖుద్దు సీఎం సారే చెప్తున్నా చెవు మీద పేను వారినట్టు కూడా వాళ్ళకు అనిపిస్తలేదా? అగో సీఎం సార్ చెప్పినట్టు అధికారులు వినకపోవడేందే బాలన్న అంటారా ఈనుండ్రి. ఇందిరమ్మ ఇండ్లకు మాత్రమే ఉచితంగా ఉష్కను పంపించాలి. తతిమ పబ్లిక్కు ఎవరికన్నా ఉష్కే అవసరం పడితే అగ్వసగ్వకే అందియాలని సీఎం రేవంతాల సారు మీటింగులు పెట్టి మరీ ఆఫీసర్లతో అనుకొస్తున్న తెలంగాణలో మాత్రము ఉష్కె మాఫియా పెద్దెత్తున నడుస్తున్నదట. ఆ పాడుమల్లె దందా మొత్తం షెయి పార్టీలున్న కొందరు ఉమ్మాయడక్క, ఉల్లిగడ్డ, అల్లెమల్లిగడ్డ లీడర్లే చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నట్టు చేసుకుంటా సాటుగా ఉష్కె దందా చేస్తున్నారన్న ముచ్చట ముఖ్యమంత్రి సార్కి ఎరకలేదా? లేకుంటే కావాలనే ఆఫీసర్లతో అనుకుంటా పబ్లిక్ను సీఎం సారు మభ్యపెట్టి మాయ చేస్తుండా అంటే
ఏమో లోపటి గుట్టు కాంగ్రెస్ లీడర్లకే ఎరక. అయ్యా సీఎం రేవంత్ సారు ఓ దిక్కు కాళేశ్వరం కాడ గోదావరి నదిలో ఉష్కే మొత్తం లారీలు ఎత్తుకపోతుంటే పట్టించుకున్నోళ్ళే లేరట, పట్టుకున్న అధికారులు కూడా లేరట. వాళ్ళంతా బరిదెగించి ఉష్క జార కొడుతుంటే అక్కడి అధికారులు ఎందుకు సప్పుడు చేస్తలేరో ఈడ మీటింగ్ పెట్టుడు కంటే ఆడికి పోయి వాళ్ళ కథేందో అరుచుకునే ప్రయత్నం చెయ్యండి. ఓ దిక్కు మీరు ఎగురంగా ఇళ్లకొచ్చినట్టు చేస్తుంటే కొందరు కాంగ్రెస్ లీడర్లు కావాలనే పొక్కిలి చేస్తున్నట్టు ఉన్నది. మీరు కూడా మంచిగా నజరు పెట్టకుంటే మీ సర్కారే నవ్వుల పాలయ్యే కాడికి వస్తుంది. అట్లా కాకుండా ఉండాలంటే వాళ్ళని గట్టిగా అరుచుకోండి సార్ అంటుర్రు ఏముచ్చటిన్నోళ్ళు. వచ్చే 5 ఏళ్లలో కేసీఆర్ సార్ను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టేందుకు ప్రతి గులాబీ కార్యకర్త పనిచేయాలని కార్ పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కేటీఆర్ సార్ అన్నాడు. అదే మనం మాజీ సీఎం కేసీఆర్ సార్కి ఇచ్చే చాలా పెద్ద గిఫ్ట్, బర్త్డే గిఫ్ట్ అన్నాడు. అంటే మరి గులాబీ గుడిసెలో ఉన్న కార్యకర్తలు ఏమంటారు అరుచుకుందాం పారి. మనందరి లక్ష్యం ఒకటే కావాలా. గత 14-15 నెలలుగా రాష్ట్రంలోని ఏ మూలకి పోయినా, ఏ ఊరికి పోయినా, ఏ పట్టణానికి పోయినా, ఏ మనిషిని ఒకసారి ఇట్లా కదిపినా, ఆటో డ్రైవర్ కావచ్చు, రైతన్న కావచ్చు, ఒక తమ్ముడు కావచ్చు, ఒక చెల్లె కావచ్చు, ఒక ఆడబిడ్డ కావచ్చు, ఎవ్వలను కదిపినా ఇవాళ ఒకటే మాట వినబడుతున్నది. అగో ఏం మాట సారు, కాంగ్రెస్ సర్కారు పనితనం మంచుకున్నదానా లేకుంటే మీ కారు పార్టీని గద్దె దింపిర్రానా? ఏం వినబడుతుందో మంచిగా చెప్పుండ్రి. మళ్ళీ కేసీఆర్ రావాలి, కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలి అని ఒకటే మాట వినబడతా ఉన్నది. 10 ఏళ్ల మీ కుటుంబ పాలన వద్దనే పబ్లిక్ మార్పు కోరుకొని మీ ప్రభుత్వాన్ని మార్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏలుబడిలకు తెచ్చిర్రు. మిమ్ముల ఓడగొట్టి ఇంట్లో కూర్చుండబెట్టిన పబ్లిక్ మీతోని ఎప్పుడు ఈ ముచ్చట అన్నారు. మరి ఇప్పుడు ఏం చేస్తారు ఆ ముచ్చట కూడా చెప్పుండ్రి. కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా మనందరం కూడా ఒకటే ప్రతిజ్ఞ తీసుకుందాం. అగో ఏం ప్రతిజ్ఞనో చెప్పుండ్రి. అయ్యా కార్యకర్తలారా చెవులు రిక్కబెట్టి మంచిగానుండ్రి. అందరం ఒకటే లక్ష్యంతో రాబోయే 3.5 ఏళ్ళు పనిచేద్దాం. ఒకటే ఒక్క లక్ష్యం, మళ్ళీ తిరిగి ఏ కేసీఆర్ గారి వల్లనైతే ఈ తెలంగాణ సాకారమైందో అదే కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా అందరం 60 లక్షల మంది గులాబీ దండు ఆయన కుటుంబ సభ్యులందరం కూడా కలిసిమెలిసి గట్టిగా పనిచేద్దాం. అయ్యా కేటీఆర్ సారు మొదలు మీ అయ్యా కేసీఆర్ సారు సీఎం కాకుంటే నేనే సీఎం అంటే నేనే సీఎం అన్నట్టు మీ కల్వకుంట్ల కుటుంబంలోనే సాటుగా కథలు నడిపేటోళ్ళు ఉన్నారట. ఉదికు మీకంటే ఎక్కువ పతార తెచ్చుకునేందుకు మందు మహారాణిగా, లిక్కర్ క్వీన్గా బిరుదు కైవసం చేసుకున్న మీ చెల్లె కవితమ్మ కూడా మీటింగులు పెట్టుకుంటుంది తిరగబట్టే. మీ ఇద్దరికి కూడా కేసీఆర్ సార్ను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టుడు ఇష్టమే ఉన్నదా? అట్లా కూర్చోబెడతారా? మీతోని అవుతుంది అంటారా? ఏమో ఆ ముచ్చట కూడా మీరే చెప్పాలి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రేవంత్ సారు ఈ 5 ఏళ్ళు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉంటాడట. ఈ 5 ఏళ్ళు కాదు, వచ్చే తేప 5 ఏళ్ళు కూడా మీరు నన్ను ఇట్లనే సీఎం చేస్తే 6 గ్యారెంటీలే కాదు ఇంకా 60 గ్యారెంటీలైనా అమలు చేస్తానని సీఎం సారు విమానాల మీద విమానాలు తింటుంటే ఇప్పుడు 5 ఏళ్ళే ఉంటాడని ఎవరన్నారే బాలన్న అంటారా? ఈనుండ్రి. మహేష్ కుమార్ గౌడ్ సారు మీ మనసుల మాట చెప్పుండ్రి. ఇవాళ ఈ 5 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. ఇన్నరా తెలంగాణ కాంగ్రెస్ పెబ్బకం ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సార్ ఏమంటుండో. అయ్యా మరి 5 ఏళ్ల తర్వాత ఎవరు సారు సీఎం అయ్యేది ఆ ముచ్చట కూడా మొత్తం చెప్పుండ్రి. బీసీలని రాజ్యాధికారం ఇవ్వాలని రాహుల్ గాంధీ గారు తీసుకున్నట్టు నిర్ణయము. ఏదో ఒక రోజున తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అవుతాడు, అది కాంగ్రెస్ పార్టీలోనే అవుతాడు. కాంగ్రెస్ పార్టీ పెద్ద రాహుల్ గాంధీ సారు తెలంగాణలో బీసీలకు రాజ్యాధికారం దక్కాలని పెద్దపీట వేసుకొని ఇషారా చేసి మరి కులగణన సర్వే చేయించిండట. అట్లనే వచ్చే ఎన్నికల్లో కూడా బీసీనే ముఖ్యమంత్రిని చేసే పని షై పార్టీ పెట్టుకున్నదట. అయ్యా మహేష్ కుమార్ గౌడ్ సారు మీ రాహుల్ గాంధీ సారు కంకణం కట్టుకొని కూర్చున్న బీసీ ముఖ్యమంత్రిని చేస్తామన్నా పబ్లిక్కు ఒరిగేది ఏముంది సారు? మొదలు ఎన్నికల ముంగట అమలు చేస్తామన్న 6 గ్యారెంటీలు అమలు చేయండి సారు. ఏలుబడిలోకి వచ్చి ఏడాదిన్నర దగ్గర పడుతున్న ఏడేసిన గొంగడి ఆడనే అన్నట్టు మీ ఏలుబడి ఉన్నది. బీసీని ముఖ్యమంత్రిని చేస్తాము, బీసీలను మంత్రులను చేస్తామంటే బీసీలో ఉన్న పేదల కడుపు నిడుతుందా? అన్నదాతల అప్పులు తగ్గుతాయా? బీసీల రాజ్యం వస్తే ఎక్కువ జనాభా ఉన్న బీసీలకు సంబరమే. మొదలైతే 6 గ్యారెంటీలు అమలు చేసి మీరిచ్చిన మాట నిలబెట్టుకోర్రి. అటెనక సెక్కి బీసీని ముఖ్యమంత్రిని చెయ్యిండ్రి అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు, కమలం పువ్వు పార్టీ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సారు ఇద్దరు కలిసి పబ్లిక్ను ఆగం చేసే పని చేస్తురట. నమ్మి నాన పోస్తే పుచ్చి బుర్రలైనాయి అన్నట్టు నమ్మినందుకు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఆగం చేస్తూనే ఉండ్రు. ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారే అంటారా? ఈనుండ్రి. అమ్మ కవితమ్మ, కమలపువ్వు పార్టీ లీడర్లు కాంగ్రెస్ పార్టీ నాయకుల భాగవతం వినబెట్టుండ్రి. మీరు బిల్లు పెట్టండి, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు దాన్ని పాస్ చేయండి. ఇది చేయకుండా ఈ మోడీ గారిది ఈ మతం అని ఒక ఆయన, ఈ కులం అని ఒక ఆయన, రాహుల్ గాంధీ గారిది ఆ కులం అని ఒక ఆయన, మాకెందుకండి? మీరు ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి నాటకం ఇది, డ్రామా ప్రజలకు అర్థమవుతా ఉన్నది. వినరా ఏమంటుందో? పబ్లిక్ను ఆగం చేసేదానికే కాంగ్రెస్ పార్టీ కమలం పువ్వు పార్టీ లీడర్లు కులం పంచాది ముంగటేసుకుర్రట. అవు నివొద్దేనే కులగణన సర్వే చేసిన కాడ నుంచి
మీది ఏ కులము ఏ మతం అనుకుంటా రాజకీయాలు మొత్తం కులం చుట్టే తిరుగుతున్నాయి. మోడీ బీసీ కాదు అని రేవంతాల్ సార్ అనుడు, అసలు రాహుల్ గాంధీ సారు హిందువే కాదు ముస్లిం అని బండి సంజయ్ సారు అనుడు, పాలన పక్కకు పెట్టి ప్రజల అవసరాలు తీర్చుడు బందుకు పెట్టి కులం కుమ్ములాటలు మతం లొల్లులు పెట్టుకుంటుంటే ఇప్పుడు ఇట్లా ప్రజలను ఆగం చేస్తున్నారని వేదాలు వల్లిస్తున్నట్టు చెప్తున్న ఏ కవిత మేడం కూడా బీసీలను కలుసుకుంటా బీసీల మీటింగులు పెట్టే ఇప్పుడు ఇట్లా మాట్లాడబట్టే. బీసీల గురించి ఈ మేడం వాళ్ళ నాయన కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి గిరి ఎలుగబెట్టినప్పుడు ఎందుకో మాట్లాడలేదు, ఇట్లనే మీటింగులు పెట్టలేదు. ఎవలేం శుద్ధపూసలు కాదు, రెడ్లు దొరలు వాళ్ళ రాజకీయ అవసరాల కోసము కులం కుమ్ములాటలు పెట్టుకుంటా మతం మంటలు రాజేస్తారు. మళ్ళా బీసీల మీద ఇట్లా ఒగలమారి ప్రేమ ఒలకబోస్తారు. ఈ మధ్య తెలియని ప్రజలు పొలిటీషియన్ల మాటలు నమ్ముకుంటా ఏండ్ల సంధి మోసపోతూనే ఉండ్రు. వాళ్ళే గనక హుషారైతే ఇసొంటి లీడర్ల పప్పులు కాదు కదా ఎవ్వి కూడా ఉడకకపోవు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. మరి సర్కారు వేస్తున్న రైతు భరోసా పథకం పైసలతోని అన్నదాతలు ఆగమాగం చందన అవుతుర్రట. కాంగ్రెస్ ఏలుబడిలకు వచ్చి ఏడాది నర్దం దగ్గర పడుతున్నా రైతు భరోసా పైసలు వేయలేదని లొల్లి చేసిన రైతులు ఇప్పుడు పైకం రైతుల అకౌంట్లలో పడుతుంటే అట్లెందుకు ఆగమైతుర్రు అంటారా చెప్తా పాండ్రి. 26 జనవరి సంధి తేపకు కొన్ని అన్నట్టు విడతల వారీగా సర్కారు రైతు భరోసా పథకం పైసలు వేస్తుందట కదా. పేరుకే పైకం వేస్తున్నామని ప్రభుత్వం పేంకుడే ఉన్నది కానీ రైతులకు ఎవ్వలకు కూడా వాళ్లకు ఉన్న భూమికి బరబ్బర్ పైసలు పడతానే లేబట. ఇప్పటిదాకా చేయి సర్కారు 3 ఎకరాల లోపు ఉన్న అన్నదాతలందరికీ రైతు భరోసా పైసలు ఇచ్చిరమని అంటుంటే రైతులకు సగం భూమికే పైసలు పడుతున్నాయని ఎందుకు అట్లా అని అన్నదాతలు చెప్పులు అరిగేటట్టు వ్యవసాయ శాఖ ఆఫీసర్ల దగ్గరికి తిరుగుతున్నా పట్టించుకుంటలేరట. అటు బ్యాంకులకు పోతే మీకు ఇన్నే పైసలు పడతాయని అంటురట. ఇట్లెట్లా పడతాయి, మాకు భూమి ఎక్కువ ఉన్నది, నా భూమికి మొత్తం పైసలు పడాలే కదా అని అడిగితే వాళ్ళు ఉల్టా పల్టా సమాధానాలు చెప్పుకుంటా తప్పించుకుంటురట. అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల సారు, ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు మొన్నటిదాకానేమో పథకాలు సురువు చేయక పబ్లిక్ను తిప్పలు పెడితే ఇప్పుడు ఇట్లా రైతు భరోసా పైసలు సగం చేసి అన్నదాతలను ఆగం చేసుడు ఎందుకు? మొదలు ప్రతి రైతుకు సాగు చేసే భూమికి పైసలు చేస్తామని మీరంటిరి, ఇప్పుడు ఇట్లా ఎందుకు సారు సగం చేస్తుర్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సిరిమేషగాడు మోహన్ బాబు సారు చిన్న కొడుకు మంచు మనోజ్ సారు ఏపీ చదువుల మంత్రి లోకేశం సార్ను కలిసిండు. మా నాయన మంచు మోహన్ బాబు నా తోడబుట్టిన అన్న మంచు విష్ణు ఇద్దరు కలిసి నన్ను ఆగం చేస్తురని చెప్పేదందుకు కలిసిండా, లేకుంటే దోస్తాన్లా పోయి కలిసిండా? తెలవాలంటే మనం కూడా ఆడికి పోవాలి, పోదాం పారి. అగో చూసిండ్రా మంచు మనోజ్ సారు ఇట్లా లోకేశం సార్ దగ్గరికి పోయి చేతుల చేసి అలిమించుకోగానే లోకేశం సార్ కూడా నువ్వు ధైర్యంగా ఉండు అన్నట్టు జబ్బ మీద 4 సర్పులు జరిసి ఓదాల్సినట్టు లేదు. నవ్వుకుంటేనే ఇట్లా ఏదో మంచిగానే మాట్లాడుకుంటుండ్రంటే మనోజ్ సార్ వాళ్ళ అయ్యా కొడుకుల పంచాయతీ ఏమన్నా ముంగటేసుకున్నాడా అంటే ఏమో మీ ఇంట్లో పంచాయతీ టీవీలో చూసినా అని లోకేశం సారు ఏమన్నా అన్నాడా అంటే ఏమో కానీ లోకేశం సారు మనోజ్ సారు ఇట్లా కలుసుడుతోని మోహన్ బాబు సారు బుడ్డ కొడుకు కూడా రాజకీయంలోకి వస్తున్నట్టే ఉన్నాడేమో అనుకొని పోయి విలేకరులు ప్రశ్నిస్తే రాజకీయంలోకైనా దేంట్లకు అయినా రావాలంటే దేవుని దయ ఉండాలి అన్నాడు. ఆ నడుమ కూడా మంచు మనోజ్ సారు ఆయన ఇంటామె భూమా మౌనికారెడ్డి మేడం కూడా బిరాన్నే రాజకీయంలోకి వస్తారని ఆళ్లగడ్డల భూమా శోభనాగిరెడ్డి జయంత్ అప్పుడు వినబడ్డది. ఇప్పుడు ఇట్లా నారా లోకేశం సార్తోని నవ్వుకుంటా మాట్లాడుతుండే వరకల్లా నారా చంద్రాలు సారు ఏలువడిని మెచ్చుకుంటుండే వరకల్లా ఏమో టీడీపీలకు పోయి మనోజ్ సారు పొలిటికల్ బతుకుకు బాటలు చేసుకునే తట్టే ఉండు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఈ నెల 26 తారీఖు నాడు మహాశివరాత్రి పండగ దాకా కుంభమేళ ఉన్నది కాబట్టి భక్తులు ప్రయాగరాజ్కు ప్రయాణం కట్టి పోతానే ఉన్నారట. ఎంతమంది భక్తులు పోతుర్రు, అక్కడి ప్రభుత్వం కూడా ఏర్పాట్లు ఎట్లా చేస్తుంది, ఇప్పుడు త్రివేణి సంగమం కాడ పరిస్థితి ఎట్లున్నది, ఎటువంటి తండ్రాట లేకుండానే తానాలు చేస్తుర్రా చూద్దాం పారి. ఏం పబ్లిక్కు దేశం 4 మూలల నుంచే కాదు త్రివేణి సంగమంలో పుణ్యతానాలు చేస్తేందుకు పక్క దేశాల నుంచి కూడా భక్తులు పోతూనే ఉండ్రట. గోదావరి నదిలా మునుగుతూనే ఉండ్రట. ఈ నెల 20 తారీఖు నాడు మహాశివరాత్రితో కుంభమేళ ఒడిచిపోతుంది కాబట్టి భక్తులు ఇంకా ఎక్కువ మందే పోయేటట్టు ఉన్నారట. ఇప్పటికే కొన్ని కోట్ల మంది భక్తులు మొక్కులు అప్పచెప్పుకొని పోతుర్రు. ఇప్పుడు సోషల్ మీడియాలో కుంభమేళా తీర్థం ఇంకో 2-3 రోజులు పెంచిర్రు. 20 తారీఖుకే ఒడిచిపోతలేదని అంటుంటే ఉత్తరప్రదేశ్లో సర్కారు మాత్రం అసలు గాలి వార్తలు నమ్మకుండ్రి, సోషల్ మీడియాలో చెప్పినట్టు ఎనుకుంటా మీరు ఫాలో అయితీరా అంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టే అవుతుంది కాబట్టి మేం చెప్పిందే ఎనుండ్రి అని యూపీ సర్కారోళ్ళు ఏం చెప్తుర్రంటే శివరాత్రి పండుగకు కుంభమేళా పురాగా ఒడిచిపోతుంది అన్నారు. బస్సుల మంత్రి బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ సారు తిరుమల తిరుపతి వెంకన్న గుడికి పోయిండు. పని కట్టుకుని 7 కొండల మీదకి ఇప్పుడు ఎందుకు పోయిండు? కాంగ్రెస్ ఏలుబడిల మంత్రిని అయితే నీ కొండకు వస్తా స్వామి అని స్వామివారిని మొక్కు చెల్లించుకొని పోయిండా. దర్శనం ఎట్లయిందో చూద్దాం పాండ్రి. చలో తిరుపతి. అగో పొన్నమన్న బలగాన్ని మొత్తం ఎంటబెట్టుకొని పోయిండు కదా.
మరి బీసీ కులగణన సర్వే గిట్లా పురాగా ఒడిసిపోతే నీ కొండకొచ్చి గుండు కొట్టించుకొని మొక్కులు అప్పచెప్పుకుంటా అని మొక్కుకున్నాడా అంటే, తిరుపతికి పోయిన తెలంగాణ మంత్రిని కూడా ఆఫీసర్లు మంచిగా ఎదుర్కొన్నారా అంటే, మినిస్టర్ సార్ను చూస్తే మటుకు ఎదుర్కొన్నట్టే కొడుతున్నది. ఆడ కూడా ఇట్లా మాట్లాడుకుంటా వచ్చిండు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో రోల్ మోడల్ గా మార్గదర్శకత్వంగా ఉండే విధంగా కుల సర్వే నిర్వహించింది. ఈయనరా పొన్నం ప్రభాకర్ సార్ ఏమంటున్నాడో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండ్రి. ఆ కుల సర్వే కార్యాచరణ భవిష్యత్తులో చట్టం చేయబడి 42% బలహీన వర్గాలకు స్థానిక సంస్థలతో పాటుగా విద్యా ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించడానికి మార్చి మొదటి వారంలో శాసనసభ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. కేబినెట్ తీర్మానం అనంతరం సభలో చట్టరీత్యా చట్టం చేయబడుతుంది. షెయి సర్కారు చేసిన కులగణన సర్వే రిపోర్టులను మార్చి మొదటి వారంలో అసెంబ్లీలో పెట్టి కేబినెట్ మీటింగ్లో ఆమోదం తెలిపి అప్పుడు వచ్చే సర్పంచ్ ఎన్నికలనే కాదు చదువుల్లా నౌకర్లల్లా వెనకబడ్డ కులాలకు తోడుగా ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదానికి వచ్చిండు. అయ్యా మంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అంత కట్టుబడి ఉంటే ఎన్నికల ముంగడ ఇచ్చిన హామీలను ఎందుకు సారు అమలు చేస్తలేరు? మాది ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే మీరు అన్నదాతలను ఎందుకు సారు అడ్డగోలు బాధలు పెడుతుర్రు? భూమి ఉన్న కాడికి కాకుండా ఎందుకు సారు తక్కువ పైసలు చేసి వాళ్ళను తిప్పలు పెడుతురు? మొన్నటిదాకా పైసలు పడలేవని ఆఫీసర్ల చుట్టూ తిరిగితే ఇప్పుడు తక్కువ పడ్డాయని అడిగేందుకు దింపుతున్నట్టున్నారు కదా. అంతేకాదు భూములు ఉన్నోళ్ళకే రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇస్తే భూమి జాగా లేకుండా కాయకష్టం చేసుక బతికే జాగలు లేనోళ్లకు మీ ప్రభుత్వం తరఫున ఏ పర్సనల్ లోన్లు మాఫీలు ఉండయి, ఇంటి లోన్ల మాఫీలు ఉండయా? రైతులు ఓట్లేస్తేనే మీరు గెలిచిర్రా? భూమి జాగాలు లేనోళ్ళు మీకు ఓట్లు వేయలేదా? ఎందుకు సారు భూములు ఉన్నోళ్ళను ఓతీరు, భూములు లేనోళ్ళను ఓతీరు చూస్తుర్రు? ఇదేనా సారు మీరు చెప్పే ప్రజాప్రభుత్వము, ప్రజాపాలన? మీరు పాలకులం కాదు సేవకులం అని చెప్పుకునే మీ పనితనము అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి సారు, బండి సంజయ్ సారు ఇద్దరు కూడా తెలంగాణలో ఎందుకు ఉన్నారు అంటే వాళ్ళ కమలం పువ్వు పార్టీ పతార కాపాడుకునేందుకు తప్పితే ఎన్నడూ కూడా పబ్లిక్ బాధలు పట్టించుకుంది లేదట. ఆ ముచ్చట కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఎరుకున్నదే. ఇప్పుడు ఇట్లా ఎవరన్నారే బాలన్న అంటారా ఈనుండ్రి. అయ్యా అద్దగి గారు, కమలయాల కథ చెప్పుర్రి. బీజేపీ బిల్లారంగాలు కొత్త డ్రామాకు తెరలేపిండ్రు. ఒకవైపు కిషన్ రెడ్డి, మరొక వైపు బండి సంజయ్. రాహుల్ గాంధీ కులం అంటూ, లేదంటే రేవంత్ రెడ్డి అభివృద్ధి అంటూ ఈ రెండు అంశాలు తెర మీదకి తెచ్చి ఇప్పుడున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం ఎప్పుడు కూడా పొలిటికల్ డ్రామాలు వేయడం అనేది పరిపాటే. ఇన్నరా ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండ్రి. ఇవాళ వాళ్ళు రాజకీయాల కోసం మాత్రమే ఎప్పుడైనా సరే మాట్లాడతారు తప్పితే రాష్ట్ర ప్రయోజనాల కొరకు ఏ రోజు మాట్లాడిన దాఖలాలు లేవు. రాజకీయంలో పతారా నిలబెట్టుకునేందుకే కమలం పువ్వు పార్టీ లీడర్లు పనిచేస్తారు తప్పితే తెలంగాణలో తెలివితోని పెట్టుబడులు తెచ్చేందుకు శాత కాదు అంటున్నాడు. అద్దకి దయాకర్ రావు సార్ చెప్పినట్టు కూడా కమలయ్యలు తెలంగాణకు తెచ్చింది ఏం లేదు, ఇచ్చింది ఏం లేదు. 8 మంది ఎంపీలు కమలం పువ్వు తరపున గెలిచినా రాష్ట్రంలో వాళ్ళతోని ఊదుగాలది పీర్లేవది అన్నట్టే ఉన్నది. ఏమనంటే తలుగు తెంపుకున్నట్టే ఇరుసుక పడుకుంటా మీడియా ముంగట పొద్దుపోతారు. అది సరేగాని అయ్యా అద్దకి దయాకర్ గారు, వాళ్ళు మీరన్నట్టే ఏం శాతగానులే. మరి మీ ముచ్చటేంది సారు? అధికారంలో మీరేమున్నారు? మీది ప్రజాప్రభుత్వం అంటారు కదా. మీ షెయి సర్కారు అంతగానం పబ్లిక్కు ఏం చేసింది సారు? అసెంబ్లీ ఎన్నికల ముంగట అద్దద్ద గజం ఎగురుకుంటా అధికారంలోకి రాగానే 100 దినాల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. చేసిర్రా? మీరు ఏలుబడిలకు వచ్చాయినా కానీ ఏడాది నడదం దగ్గరికి వస్తుంటే ఇప్పటికీ పాపేయ దోతి ఏడున్నదంటే పరిచిన దగ్గరనే ఉన్నది అన్నట్టు మీ ఏలుబడి నడుస్తున్నది కదా. మీరు ఏలుబడిలకు వచ్చి తెలంగాణను అంతగానే మేము ఉద్ధరించుర్రు. కమలం పువ్వులు వాళ్ళ పార్టీ పతార కోసం కష్టపడితే మీరు మీ కాంగ్రెస్ పార్టీ పతార కోసం పాకులాడుతుండ్రు. ఎవలేం శుద్ధపూసలు కాదు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆర్మూర్ల పసుపు రైతులు ధర్నా చేస్తుర్రు. మొన్ననే కదా ఎంపీ ధర్మపురి అరవింద్ సారు సెంట్రల్ సర్కార్ నొప్పించి నిజామాబాద్కు పసుపు బోర్డు పట్టుకొని వచ్చిండు అన్నారు. అది సరేగాని ఇప్పుడు అన్నదాతలు ధర్నా ఎందుకు చేస్తుర్రు ఏం కదా అంటారా? ఏమో మరి అన్ని ముచ్చట్లు మనం కూడా మంచిగా అరుచుకుందాం పర్రి. అగో ఒక క్వింటల్ పసుపుకు 17,000 రూపాయల మద్దతు ధర ప్రకటించాలని రైతులంతా ఇట్లా టెంట్ కింద కూర్చొని నిరాహార దీక్ష చేస్తుర్రట. ఒకప్పుడు పసుపు బోర్డు లేకనే పసుపు రైతులు మద్దతు ధర లేక తిప్పలు పడ్డారు. మస్తు గోసలు ఎల్లదీస్తురని కమలం పువ్వు ఎంపీ అరవింద్ సారు చాలా తిప్పలు పడి బోర్డును పట్టుకొస్తే కూడా ఫాయిదా లేకుండా ఉన్నదట. అన్నదాతలకు లాగోడు ఖర్చులు వచ్చేటట్టు కూడా పసుపు రేటు లేదట. అందుకే వెంటనే మా పసుపు రైతులకు క్వింటల్కు 17,000 ఇయ్యాలి, రైతులను ఆదుకోవాలని లొల్లికి దిగిండ్రు. అయ్యా ఎంపీ ధర్మపురి అరవింద్ సారు, మరి ఆర్మూరు
రోడ్డు దగ్గర అన్నదాతలు ఇట్లా టెంట్ వేసుకొని నిరాహార దీక్ష చేస్తుంటే మీరు ఏడున్నారు సారు? మొదలు మీ సెంట్రల్ సర్కార్ దగ్గరికి పోయి పసుపు రైతులకు ఫైదా అయ్యేటట్టు మంచి ధరనట పెట్టియ్యండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి ఇవ్వాలని తెచ్చిన ముచ్చట్లనే అసలు నెలే ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించుర్రి. ఇంక ముచ్చట్లు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతికి ఏమైనా ఉంటాయని.